వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విలేజ్ పక్నాకుడి గ్రామము సినాలగూడ పంచాయతీ. మాకు ఇంత నష్టపరిహారము జరిగిపోయింది. నాకు ఈ నష్టంలో పచ్చికాయకి 200 రూపాయలు చొప్పున ఇవ్వాలి. ఈ ₹1,00,000 ఎకరాకి 2 ఎకరాలకి ₹1,00,000 చొప్పున ఇవ్వాలి. నాకు ఇలాగ జరిగిపోయింది. ఈ వైరస్ సోకింది, బొరబొర అని వైరస్. ఇప్పుడు తెలియదు మాకు. ఈ వైటీడీఏ తరఫున వచ్చి మాకు తెలుసుకున్నారు. ఇది సోకిన తర్వాత మాకు ఈ నష్టపరిహారం ఇవ్వకపోతే మాకు చాలా ఇబ్బంది. ఈ పిల్లలకి అంతా మాకు పెట్టుబడి, మాకు బతుకు అంతా ఈ పెట్టుబడి కాఫీ తోటనే బతుకు. నాకు ఇవ్వకపోతే నాకు ఎంతో ఇబ్బందిగా ఉంది అనేది నేను తెలుసుకుంటున్నాము. ఓకే సార్, ఈ ₹1,00,000 1,50,000 ఇలా వస్తుందండి. మాకు ఇది ఇవ్వకపోతే నేను నష్టము అనేది నాకు బాధగా ఉంది. అందుకని ఇది ఒకటి నాకు తెలియరించాలి అని కోరుకుంటున్నాను. ఈ రకమైన జబ్బు రావడం అనేది చాలా మాకు బాధాకరం. చాలా వరకు నష్టపోతున్నాము. ఇది ఎక్కడితో కాదు, మనకు దగ్గర ఒక 5 సంవత్సరాల వరకు ఉంటుందని మాకు తెలుస్తుంది. కాబట్టి తక్షణంగా మాకు ఇదివరకు అయితే బ్యాంకు రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ రకమైన జబ్బు రావడంతో బ్యాంకు వాళ్ళు కూడా మాకు ముందుకు రారు, ఎటువంటి లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మాకు గవర్నమెంట్ అధికారులు ఖచ్చితంగా ఎకరానికి నష్టపరిహారం అయితే ₹1,00,000 చొప్పున ఇవ్వాలి. అది ఇప్పుడు కోసిన పచ్చికాయలు అయితే మనకు 400 చొప్పున ఇచ్చినా సరే మనకు తక్కువ. ఎందుకంటే ఇప్పుడు పచ్చికాయలు అనేది మనకు తక్కువ తూకం వస్తుంది. ఎందుకంటే అందులో పింజ అనేది ఇంకా తయారవ్వలేదు. కాబట్టి అదే మనకు పళ్ళు దశ వచ్చేసరికి అదే 3 కేజీల నుంచి 4 కేజీలు కూడా రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా మాకు 400 చొప్పున అయితే ఇవ్వాలి. బొరర్ కాఫీ వైరస్లో నష్టపోయిన గిరిజన రైతులకు ఎకరాకి ₹1,00,000 చొప్పున, అలాగే కాఫీ గింజలకు కేజీకి ₹200 చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు అరకువేలి మండలం పక్నకుడి గ్రామం పరిధిలో సుమారు 80 ఎకరాల భూమి పరిధిలో ఈ వైరస్ సోకే కాఫీ తోటలు మొత్తం ధ్వంసం అవుతున్నాయి. అధికారులు వచ్చి ఇక్కడ తూతూ మంత్రంగా వ్యవహారం చేస్తున్నారు. దీనివలన కాఫీలో మరింత వైరస్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విస్తృతంగా కాఫీ పంటలు రక్షించడం కోసం, కాఫీ రైతులను ఆదుకోవడం కోసం సరైన చర్య తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. వీటి కోసం ప్రభుత్వం తక్షణమే కాఫీ రైతులతోనూ నిపుణులతోనూ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ వైరస్ నివారణకు, వైరస్లో బాధపడిన రైతులకు ఆదుకునేదానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో దాదాపు 1,50,000 ఎకరాల భూముల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్గానిక్ కాఫీ పంట ఉంది. ఈ కాఫీ పంటల్లో ఒక మహమ్మారి బెర్రీ బొరర్ అనే ఒక వ్యాధి సోకింది. ఇది అరకువేలి మండలం చిన్లగూడ పంచాయతీ పక్నగుడి గ్రామం పరిధిలో ఇది బయటపడింది. ఇప్పటికే ఈ పక్నగుడి గ్రామానికి 80 ఎకరాల భూమిని రెడ్ జోన్గా ప్రకటించి ఇక్కడ ఆ కాఫీ పళ్ళుని ఏరి ఇక్కడ మొత్తం ఉడకబెట్టి పాతేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల రైతులు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పష్టమైనటువంటి నష్టపరిహారం ప్రకటన చేయలేదు. అందుకనే మేము ఆదివాసీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తుందేమంటే ఈ కాఫీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎకరాకి ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. కేజీ పచ్చి పళ్ళుకి ₹200 ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఈ కాఫీ, ఆర్గానిక్ కాఫీ వల్ల ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచి అనేక రకమైనటువంటి ఈ భారతదేశానికి మంచి పేరు సంపాదించినటువంటి కాఫీ ఇంత నష్టం జరుగుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అరకువేలి చిన్నగూడ పంచాయతీ పక్నకుడి గ్రామంలో వారం రోజుల పాటు మొత్తం ఐటీడీ అధికారులందరూ కూడా వచ్చి అడవిడి చేసి రైతుల తోటల్లో వెళ్ళి బెర్రీ బొర్రర్ అనే పురుగు సోకింది, ఖచ్చితంగా కాపీ తీసేయాలని చెప్పేసి బలవంతంగా తీస్తున్నటువంటి పరిస్థితి. బలవంతం ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి బలవంతంగా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మో కాపీ ఉంటే నాకు ఇంకా కేజీకి ₹100 ₹200 వస్తుందని చెప్పేసి వాళ్ళకు ఆశ ఉంది. ఇప్పటికే మొత్తం 80 ఎకరాల దాకా తోటలో ఉన్నటువంటి పళ్ళులు తీయడం జరిగింది.
ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి కూలీలు మాకు కిట్టట్లేదని చెప్పేసి పనికి రావడం లేదు. ఇది మన వాళ్ళు చెప్పినట్టు కనీసం 5 సంవత్సరాల పాటు కూలీలు అంటే రైతులకి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే, ప్రభుత్వం చేసినటువంటి ఆ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ప్రైవేట్ సంస్థలు వచ్చి రైతుల దగ్గర ఈ కాపీ కొనడం అనేది జరుగుతుంది. ఆ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నుంచి మాత్రమే ఈ యొక్క పురుగు అనేది వచ్చిందనేది చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వమే కాపీ బోర్డే ITDA స్పందించి గిరిజనుల కాపీ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళే ఈ కాపీని కొనాలి, వాళ్ళే నష్టం పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఏదో 50 రూపాయలు ఇస్తామంటే అది సరిపోదు. ఖచ్చితంగా పచ్చిపల్లి అయితే 200 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఎకరాకి 1,00,000 నుంచి 2 లక్షల రైతులకు ఇవ్వాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.